ఆయన్ని వెంబడించండి. దేవుడు అన్నాడు, ఏమంటున్నాడు? అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు. మరి అడుగుతున్నాం, ఇవ్వట్లేదంటే లేడు నీతిమంతుడు లేడు. హల్లెలూయా. అనీతిమంతుడు నీలో లేడు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు బైబిల్లో. కానీ యేసయ్య రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరూ నీతిమంతులే. యేసయ్య రక్షకుడిగా అంగీకరించుకొని ఆయన బాప్తిజం తీసుకొని, ఆయన నామంలో బాప్తిజం తీసుకొని ఆయన బలలో చేర్చిన ప్రతి ఒక్కరు నీతిమంతులే. మరి ఎందుకు విశ్వాసం పనిచేయట్లేదంటే నీవు బలంగా దేవుణ్ణి నమ్మట్లేదు. ఆ నీతిమంతుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోలేదు. ఆహ్వానిద్దామా ఆ నీతిమంతుణ్ణి? ఆహ్వానిద్దామా ఆ నీతిమంతుణ్ణి? మన విశ్వాసానికి బలం చేకూర్చుదామా? ఎందుకు కార్యాలు జరగట్లేదంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. విశ్వాసం ఉంది కానీ నీతి యథార్థత లేదు. నీతిమంతులు ఆకలి దప్పులు